2 ఏళ్ల వెన్నుపోటు, సంక్షోభం, అలాగే అరాచకం అని పేరు పెట్టుంటే చాలా బాగుంటుందని ఈ రాష్ట్ర ప్రజలందరూ అంటూ ఉన్నారు. ఎందుకంటే ఎన్నికల్లో ప్రతి 18 ఏళ్ళు నుండి 60 సంవత్సరాలు లోపలున్న మహిళకు నెలకి 1500 చొప్పున, అంటే ఏడాదికి 18,000 రూపాయల చొప్పున ఇస్తానని హామీ ఇచ్చి ఇంటింటికి వెళ్ళి బాండ్స్ పంచి మేనిఫెస్టోలో కూడా చెప్పి ఈరోజు 2వ ఏడాది విజయోత్సవ సభ అని పెట్టుకొని అందులో ఏ విధంగా మాట్లాడారో, ఆ ఆడబిడ్డ నిధికి ఏ విధంగా తూట్లు పొడిచారో మనందరము చూసాం. ఈ విధంగా 2 కోట్ల మంది మహిళలకి ఎన్నికల సమయంలో 1,80,00,000 మంది మహిళలు దీనికి అర్హులు ఉన్నారు. ఈ 2 ఏళ్లలో ఇంకో 20 లక్షల మంది, మొత్తం కలిపి 2 కోట్ల మంది మహిళలకి వెన్నుపోటు పొడిచారు. అంత దారుణంగా మోసం చేయడం నిజంగా చాలా దారుణం. అసలు చంద్రబాబు నాయుడు గారు ఈ ఆడబిడ్డ నిధి అనేది రాజమండ్రి సభలో ఎన్టీ రామారావు గారి విగ్రహానికి దండ వేసి తర్వాత హామీ ఇవ్వడం జరిగింది. ఆ రోజు చెప్పారు, ధరలు పెరిగిపోయాయి, ఆడబిడ్డలు వాళ్ళ ఇంటి గడపడం చాలా కష్టమైపోతూ ఉంది, వాళ్ళకి ఆర్థిక భరోసా కోసం ఈ 19 ఏళ్ళ నుంచి 59 ఏళ్ల మధ్య ఉన్న మహిళలకి ఈ పథకాన్ని నేను ఇస్తాను అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. జగనన్న ఆ రోజు చేయూత అనే పథకం ద్వారా 45 ఏళ్ళు నిండిన మహిళలకు టెన్షన్గా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తే ఈ ఇంత 18 సంవత్సరాలు దాటి 60 సంవత్సరాల లోపల ఉన్న మహిళలందరూ కూడా ఇస్తాము అని చెప్పి నమ్మించి ఓట్లు వేయించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు తీసుకుంటే ఆ పథకానికి తూట్లు పొడిచిన పరిస్థితి మనం చూసాం. ఎన్నికల టైంలో వీళ్ళు మేనిఫెస్టోలో కూడా చెప్పడం జరిగింది, ఆడబిడ్డ నిధి వేరు, P4 పథకం అనేది వేరు అని చెప్పేసి వీళ్ళు మాట్లాడినప్పుడు చెప్పారు. అలాగే మేనిఫెస్టోలో కూడా అది విడివిడిగా ఇస్తాము అని చెప్పి ఇప్పుడు 2 ఒకటే అని చెప్తూ ఉన్నారు. ఎంతవరకు సమంజసం? చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు మీకు ప్లే చేసి వినిపిస్తాను. ఆడబిడ్డ నిధి చెప్పాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, దాన్ని కూడా నేను ఒప్పుకుంటున్నాను. అందుకే P4 తీసుకొచ్చాం, ఇంకా అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాం. భవిష్యత్తులో ఏమేమి చేయగలుగుతామో సంక్షేమం, అభివృద్ధి, సస్టైనబిలిటీ 3 కలిపి ముందుకు తీసుకెళ్తాం. సూపర్ సిక్స్ లో మొదటిది మా ఆడబిడ్డ నిధి. నెలకు 1,500, ఇద్దరు ఇంట్లో ఉంటే 3,000, ముగ్గురుంటే 4,500, నలుగురుంటే 6,000. ఆడబిడ్డ నిధి చెప్పాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, దాన్ని కూడా నేను ఒప్పుకుంటున్నాను. అందుకే P4 తీసుకొచ్చాం, ఇంకా అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాం. భవిష్యత్తులో ఏమేమి చేయగలుగుతామో సంక్షేమం, అభివృద్ధి, సస్టైనబిలిటీ 3 కలిపి ముందుకు తీసుకు. ఆ రోజు ఎన్టీ రామారావు గారికి ఏ విధంగా వెన్నుపోటు పొడిచారో ఈరోజు ఆడబిడ్డలకి ఈ ఆడబిడ్డ నిధి ఇస్తానని చెప్పి వెన్నుపోటు పడవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే ఆ రోజు ఎన్నికల్లో రజనీకాంత్ లాగా హామీలు ఇచ్చారు. ఈరోజు గజనీలా మర్చిపోయినట్టుగా నాటకాలు, డ్రామాలు ఆడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎన్నికల టైంలో స్వాతి ముత్యంలో కమల్ హాసన్ లాగా నటించారు. ఇప్పుడు చూస్తే నాయకుడు సినిమాలో కన్నింగ్ కమల్ హాసన్ లాగా ఈరోజు యాక్ట్ చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎంత దారుణం అంటే టీడీపీ మేనిఫెస్టోలో చెప్పారు, బాండ్స్లో చెప్పారు. అసలు ఆ బాండ్స్లో అయితే ఇంట్లో ఎంతమంది ఉంటే మహిళలు ఈ పథకానికి అర్హత ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటే వాళ్ళకి లెక్కేసి మరి సంవత్సరానికి ఇంత డబ్బులు వస్తాయి. అలాగే మిగతా పథకాలకు కూడా తీసుకుంటే ఆడబిడ్డ నిధిలో ఒక మనిషి ఉంటే వాళ్ళకి నెలకి 1,500 చొప్పున
18,000 ఇస్తాము. అలాగే తల్లికి వందనం, ఇద్దరు బిడ్డలు ఉంటే వాళ్ళకి 15,000 చొప్పున ఇద్దరికి 30,000 ఇస్తాము. అలాగే తీసుకుంటే అన్నదాత సుఖీభవలో ఏడాదికి 20,000, అది కూడా కేంద్రం ఇచ్చిన దాంతో సంబంధం లేకుండా ఇస్తామని చెప్పి అది చెప్పడం జరిగింది. అలాగే తీసుకుంటే నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఒక్కొక్క నిరుద్యోగికి ఏడాదికి ఇస్తామని చెప్పి, అలా ఏడాదికి తీసుకుంటే నెలకి 3,000 రూపాయలు ఇస్తాం నిరుద్యోగ భృతి, ఏడాదికి 36,000 రూపాయలు ఇస్తామని చెప్పి, అలా కుటుంబంలో ఎన్నో లక్షల రూపాయలు ఉన్న వాళ్ళందరికీ కూడా లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడిపోతాయని నమ్మించడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక మ్యాటర్ రాసి కింద సంతకం కూడా పెట్టి బాండ్స్ ఇవ్వడం జరిగింది. ఇచ్చారా లేదా బాండ్స్? అంత ఘోరంగా ప్రజల్ని, ముఖ్యంగా మహిళల్ని నమ్మించారు. ఈరోజు తీసుకుంటే ఏ ఒక్క పథకం కూడా సరిగ్గా అమలు చేయని పరిస్థితి. ముఖ్యంగా ఆడబిడ్డ నిధి ఈ విధంగా 2 ఏళ్ళు గడిచిపోయే, మొన్న తీసుకుంటే 3వ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది, అయినా ఆడబిడ్డ నిధి ఇవ్వని పరిస్థితి మనం చూసాం. అలాగే తల్లికి వందనం తీసుకుంటే మొదటి ఏడాది ఎగ్గొట్టారు, 2వ ఏడాది ఏమో 2,000 రూపాయలు కోత విధించడం జరిగింది. ఈ ఏడాది అగమ్య గోచరంగా ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే రైతు భరోసా తీసుకుంటే 20,000 రూపాయలు కేంద్రంతో సంబంధం లేకుండా ఇస్తామని చెప్పి, కేంద్రంతో కలిపి ఇప్పుడు ఇస్తామని చెప్పి కబులు చెప్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే నిరుద్యోగ భృతి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, ఇవ్వని వాళ్ళకి నిరుద్యోగులకి 3,000 రూపాయలు నెలకి నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ఈ రోజుకి కూడా, అంటే 2 ఏళ్ళు పూర్తయిపోయాయి, మొన్న 3వ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టేశారు, కనీసం దానికి రూపాయి కూడా కేటాయించని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇలా అన్ని రకాలుగా ప్రజల్ని, ముఖ్యంగా మహిళల్ని మోసం చేసిన పరిస్థితి మనం చూసాం. ఇలాంటి బాండ్స్ ఇచ్చిన పరిస్థితి మనందరము చూసాం. ప్రతి ఇంటికి పంచారు, ప్రతి ఊర్లో పంచారు. మేనిఫెస్టోలో ఏ విధంగా మహిళల కోసం ఎన్నో పథకాలు, సూపర్ 6లని, సూపర్ 7లని అనేసి చెప్పి మహిళల కోసం, యువత కోసం, నిరుద్యోగుల కోసం, ఉద్యోగుల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి పెడతామని చెప్పి ఓట్లు వేయించుకొని ఈరోజు ఏవి చేయకుండా మోసం చేసిన పరిస్థితి. అందుకే చంద్రబాబు నాయుడు గారిని అందరూ కూడా సిబిఎన్ అంటే చంద్రబాబు నాయుడు గారు కాదు, సి అంటే చీటింగ్, బి అంటే బోగస్, ఎన్ అంటే నాయుడు, చీటింగ్ బోగస్ నాయుడు అని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు అంటూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మహిళల్ని ఈ ఆడబిడ్డ నిధి ఎగనామం పెట్టడం ద్వారా వెన్నుపోటు పొడిచి కత్తితో పొడి చేసిన పరిస్థితి మనం చూసాం. ఎంత దారుణం అంటే ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు, ఇంకోవైపు బీజేపీ కత్తి అందించే పరిస్థితి నిన్న సభలో చూసాం. అంత దారుణంగా ఈ చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాన్ని వాళ్ళు సహకరిస్తూ ఉండే పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. అసలు ఆ రోజు మనం చూసాం ఎమ్మెల్యేలుగా కంటెస్ట్ చేసిన ఈ కూటమి అభ్యర్థులు ఇంటింటికి వెళ్ళి ఏ విధంగా ప్రచారం చేశారు. ముఖ్యంగా రామానాయుడు గారు లాంటి వాళ్ళైతే ఎంతమంది ఉంటే, చిన్నపిల్లలు ఉంటే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పడమే కాకుండా ఇలా 19 ఏళ్ళ నుంచి 59 సంవత్సరాలు ఉన్న మహిళల్ని నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 అని చెప్పి, అలాగే నిరుద్యోగులు కనిపిస్తే నీకు 3,000, నీకు 3,000, నీకు 3,000 అంటే ఏడాదికి నీకు 36,000, నీకు 36,000, నీకు 36,000 అని చెప్పడం. అలాగే 50 ఏళ్ళు దాటిన మహిళలు కనిపిస్తే మీకు పెన్షన్ వస్తుంది, 48,000 ఏడాదికి వస్తుంది, నీకు 48,000, నీకు 48,000, నీకు 48,000 అని చెప్పిన పరిస్థితి మనందరము చూసాము. చూస్తే ఈరోజు వీళ్ళకి ఒకటే నేను సవాల్ చేస్తున్నాను, నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళండి. ఆ రోజు హామీలు ఇచ్చారు కదా, బాండ్స్ పంచారు కదా, ఇంటింటికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి మీ ఎమ్మెల్యేలు, ఇప్పుడు ఎమ్మెల్యేలుగా గెలిచారు, మంత్రులుగా కొందరు ఉన్నారు, మీరందరూ వెళ్ళి అడగండి, మేము ఇవన్నీ ఇచ్చేసాం. నిన్న సభలో చెప్పారు కదా, సూపర్ 6 అనేది సూపర్ హిట్ అంటూ చెప్పారు కదా, అది మేము సూపర్ హిట్ చేసేసామని మీకు ధైర్యం ఉంటే చెప్పండి. అదే మహిళలు, అదే ప్రజలు మీకు కాలర్ పట్టుకొని అడగకపోతే నన్నప్పుడు అడగండి. అంత దారుణంగా మహిళల్ని, ప్రజల్ని మోసం చేసి ఈరోజు మీరు ఏ విధంగా సక్సెస్ సభ పెట్టుకుంటారు అని నేను అడుగుతూ ఉన్నాను. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి ఈరోజు బాబు షూరిటీ బాండ్లకు లేదు వారంటీ అన్న టైపుగా పరిపాలిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఆ రోజు ఏమన్నారు, జగనన్న చక్కగా ఇచ్చిన నవరత్నాలన్నీ కూడా అమలు చేస్తూ టంచన్గా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు అన్నారు,
మూలను కూర్చున్న ముసలమ్మ కూడా బటన్ నొక్కేస్తుంది. బటన్ నొక్కడం అనేది అదేమైనా పెద్ద పనా? ఎవరైనా చేసేస్తారు, మూలను కూర్చున్న ముసలమ్మ కూడా చేసేస్తుంది అని చెప్పారు. మరి 2 ఏళ్ళు అవుతుంది. ఇంత విజనరీ అయిన చంద్రబాబు నాయుడు గారు ఆ మూలను కూర్చున్న ముసలమ్మ చేసే పని ఎందుకు మీరు చేయలేకపోయారు? ఆ ముసలమ్మకున్న చేవ సత్తువ మీకు లేవా చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతూ ఉన్నాను. ఇంత దారుణంగా మహిళల్ని మోసం చేశారు, రైతుల్ని మోసం చేశారు, నిరుద్యోగుల్ని మోసం చేశారు, ఉద్యోగుల్ని మోసం చేశారు, ముఖ్యంగా విద్యార్థుల్ని మోసం చేశారు. అన్ని వర్గాల ప్రజల్ని ఈరోజు మీరు మోసం చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? ఈ ఇచ్చిన పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న పథకాలు ఏవి కూడా ఎన్నికల టైంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, ఇచ్చిన పథకాలు ఏవి కూడా ఆగిపోవు, అంతకంటే ఎక్కువ ఇస్తాము అని చెప్పి నమ్మించి ఓట్లు వేయించుకున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారికి ఒకటే అడుగుతున్నాను, జగనన్న ఇచ్చిన పథకాలు ఇవ్వడం మాట దేవుడెరుగు, అందులో సగం పథకాలు కూడా ఈరోజు ఇవ్వని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే జగనన్న 3 లక్షల రూపాయల వరకు 0 వడ్డీ టంచన్గా మహిళల అకౌంట్లో వేసేవారు. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 3 లక్షలు ఎన్నికల టైంలో వీళ్ళు ఏం చెప్పారు? 10 లక్షల వరకు కూడా 0 వడ్డీ ఇస్తాం డ్వాక్రా సంఘాల మహిళలకి అని చెప్పారు. ఈరోజు తీసుకుంటే 2 ఏళ్ళు అయింది. 10 లక్షలకి 0 వడ్డీ లేదు, అప్పుడు ఇచ్చే 3 లక్షలకు కూడా 0 వడ్డీ లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా నెట్ట నిలువుగా మోసం చేసిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించట్లేదు అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే ఇచ్చిన మొదటి హామీని కూడా అమలు చేయని మీరు 2 ఏళ్ళు పదవుల్లో గడిపేసి స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుతూ ప్రజల్ని మభ్య పెడుతూ కాలం గడిపేస్తూ ఉన్నారు కదా. మీరు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలకి రక్షణ ఇవ్వకుండా మీరు అధికారంలో ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అని నేను అడుగుతున్నాను. ఇంత దారుణంగా ప్రజల్ని మోసం చేయడానిక మీకు ప్రజలు అధికారం ఇచ్చారు అని కూటమిలో ఉన్న నాయకుల్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఆ రోజు ఎన్నికల్లో హామీ ఇచ్చి ఓట్లు వేయించుకొని మీరు ఇవ్వకపోతే మమ్మల్ని కాలర్ పెట్టుకొని అడగండి లేదా చొక్కా పట్టుకొని అడగండి అని చెప్పారు కదా. మరి ఇప్పుడు నిన్న సభలో ఏ విధంగా ఆర్థిక ఇబ్బందులని డ్రామాలు ఆడుతూ ఉన్నారు? మీరు ఇలాంటి డ్రామాలు ఆడితే ప్రజలు చూస్తూ ఊరుకుంటారా అని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. మీ మెడలు వంచైనా మీరిచ్చిన హామీలన్నీ అమలయ్యేంత వరకు కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున పోరాటం చేస్తుందని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే లోకేష్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే, ఆ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మాట్లాడితే ఒక ఆడబిడ్డ నిధి అని అడిగితే గొడ్డలి అంటున్నారు. అలాగే 3,000 రూపాయల నిరుద్యోగ భృతి అని అడిగితే గొడ్డలి అంటున్నారు. అలాగే 50 ఏళ్ళకే పెన్షన్ అని అడిగితే గొడ్డలి అని అడుగుతున్నారు. అలాగే వాలంటీర్ల కోసం ఉద్యోగాలు ఏవి అని అడిగితే గొడ్డలి అంటున్నారు. అలాగే తీసుకుంటే 0 వడ్డీ నిధులు ఏవి అని అడిగితే గొడ్డలి అంటున్నారు. అసలు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి చెల్లికి ప్రతి తల్లికి మోసం చేసిన వెన్నుపోటు పార్టీ ప్రభుత్వం మీరు నడిపిస్తూ ఉన్నారు. మళ్ళీ మా పార్టీ గురించి ఆ విధంగా మాట్లాడడానికి మీకు సిగ్గుగా లేదా అని నేను అడుగుతూ ఉన్నాను. నిన్న నారా లోకేష్ గారు ఏమన్నారు? జగన్ గారి పేరులో జీ ఉంది కాబట్టి గొడ్డలి అంట. అంటే ప్యారడీలు బాగా మాట్లాడుతారు లోకేష్ గారు. మేము కూడా మాట్లాడలేమా? మీ పేరేంటి? లోకేష్ కదా. లోకేష్లో స్పెల్లింగ్ ఏంటి? LOKESH. లోకేష్ అంటే మేము కూడా చెప్పగలం. L అంటే లూటి, O అంటే ఒంటరిగా పోటీ చేయలేని, K అంటే కక్ష సాధింపు, E అంటే ఈవీఎంల మ్యానిపులేషన్, S అంటే స్కామ్స్, H అంటే హెరాస్మెంట్. ఇలా మేము కూడా చెప్పొచ్చు కదా. ప్యారడీలు మాట్లాడడం మాకు కూడా వచ్చు కదా. మీరు ఇలాంటి ప్యారడీలు మాట్లాడడం ఆపేసి ఎందుకు ఆడబిడ్డనిది ఇవ్వట్లేదు అనే దానికి సమాధానం చెప్పండి లోకేష్ గారు అని మిమ్మల్ని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే యువగలంలో మీరు చెప్పారు, ఈ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ కూడా నేను అమలు చేసి తీరుతాము మేము అధికారంలోకి వచ్చాక, ఇవ్వకపోతే చొక్కా పట్టుకొని అడగండి అని.
ఇప్పుడు 2 కోట్ల మంది మహిళలు చొక్కా పట్టుకొని మిమ్మల్ని నిలదీయడానికి సిద్ధంగా ఉన్నారు లోకేష్ గారు అని చెప్తూ ఉన్నాను. కాబట్టి ఇప్పటికైనా దీన్ని అమలు చేస్తారా లేదా చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అలాగే తీసుకుంటే ఆ రోజు జగనన్న అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టి ఎంతో చక్కగా బిడ్డల తల్లుల అకౌంట్లో వేస్తే దానిని ఈరోజు తల్లికి వందనమని మార్చుకున్నారు. దాన్నైనా సరిగ్గా అమలు చేస్తూ ఉన్నారంటే మొదటి ఏడాది ఎగ్గొట్టారు, 2వ ఏడాది 2000 ఎగ్గొట్టడం జరిగింది, 3వ ఏడాది స్కూల్స్ ప్రారంభమైపోయినా ఇప్పటికీ అతిగతి లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. జగనన్న పథకాలను మీరు కాపీ కొట్టగలరు కానీ జగనన్న తాలూకా కమిట్మెంట్ని మీరు కాపీ కొట్టలేరనేసి ఈ కూటమిలో ఉన్న నాయకులకి తెలియజేస్తూ ఉన్నాను. లోకేష్ గారు మీకు ఒకటే చెప్తున్నాను, మీరు పాదయాత్ర చేస్తునేటప్పుడు మీకు హారతి పట్టిన మహిళలకు కూడా ఈరోజు ఆడబిడ్డనిది ఇవ్వక మీరు మోసం చేస్తున్నారు, మీ తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళలకు కూడా మీరు మోసం చేస్తున్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సిందిగా లోకేష్ గారికి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టుకొని ఆ రోజు బాండ్స్ ఇచ్చారు కదా. పవన్ కళ్యాణ్ గారి ఫోటో, చంద్రబాబు నాయుడు గారి ఫోటో, అలాగే ప్రజాగలం మేనిఫెస్టోలో కూడా పవన్ కళ్యాణ్ గారి ఫోటో, చంద్రబాబు నాయుడు గారి ఫోటో, అలాగే పవన్ కళ్యాణ్ గారి సంతకం, చంద్రబాబు నాయుడు గారి సంతకం. మరి మీకు బాధ్యత లేదా? ఇలా ఆడబిడ్డ నిధి ఇవ్వకుండా మోసం చేస్తూ ఉన్నారు కదా, దీన్ని నెరవేర్చాలి ఈ హామీని అని మీరు ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాల్సిన బాధ్యత మీ మీద లేదా అని నేను అడుగుతూ ఉన్నాను. మాట్లాడితే నేను సభలో చెప్తున్నారు, జనసేన పార్టీ అంట రాష్ట్రం కోసం తన సీట్లు త్యాగం చేసింది అని చెప్పేసి. సీట్లు త్యాగం చేశారో తాకట్టు పెట్టారో మాకు అనవసరం, కానీ మహిళలకి ప్రజలకి ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా అని మేము అడుగుతున్నాము. మీరెందుకు దీని మీద ప్రశ్నించట్లేదు? మీ మొహం చూసి ఓట్లేసిన కాపు మహిళలకు కూడా మీరు మోసం చేస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా ఈరోజు ఆడబిడ్డనిది ఇవ్వని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. మరి రోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతూ ఉంటారు కదా, మరి హామీల కోసం ఎందుకు నోరు విప్పడం లేదు అని నేను అడుగుతూ ఉన్నాను. అసలు మీ మీటింగ్కి వచ్చిన ఆడబిడ్డలకు కూడా ఆడబిడ్డనిది మీరు ఇవ్వకుండా మోసం చేశారే, ఎందుకు దీని మీద నోరు విప్పట్లేదు అని నేను అడుగుతూ ఉన్నాను. ఎంత ఘోరంగా అంటే మీ పార్టీ ఫైనాన్స్ చేసే వాళ్ళకి ఎంపీ సీట్ల కోసం మీరు గొడవ పడుతూ ఉన్నారు, మరి ఆడబిడ్డనిది ఇవ్వట్లేదు అని మీరు ఎందుకు గొడవ పడట్లేదు పవన్ కళ్యాణ్ గారే నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. సొగాలి ప్రీతి తల్లిని ఏ విధంగా మోసం చేశారు, స్టీల్ ప్లాంట్ కార్మికులకి ఏ విధంగా మోసం చేశారు, అలాగే నిరుద్యోగ యువతని ఏ విధంగా మోసం చేశారో, వాలంటీర్ని ఏ విధంగా మోసం చేశారు, అలాగే ప్రభుత్వ ఉద్యోగుల్ని ఏ విధంగా మోసం చేశారో, అలాగే ఈ 2 కోట్ల మంది మహిళల్ని మోసం చేయడానికి మీరు సంకల్పిస్తూ ఉన్నారు, మోసం చేద్దామని చూస్తూ ఉన్నారు. కానీ అలా చేస్తూ ఉంటే చూస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు ఊరుకోరు. మీ మెడలు వంచైనా సరే ఈ పథకాలన్నీ అమలయ్యేంత వరకు కూడా మహిళలు పోరాటం చేస్తారు. వాళ్ళకండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాను. అసలు మహిళా సంక్షేమం కోసం మాట్లాడే నైతిక హక్కు ఈ కూటమిలో ఉన్న నాయకులు లేదని కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఆ రోజు జగనన్న తీసుకుంటే ఎంతో చక్కగా ఇచ్చిన నవరత్నాల హామీలన్నీ కూడా అమలు చేసి 99.94% హామీలు అమలు చేసిన ముఖ్యమంత్రిగా ఘనత సాధించారు. ఈరోజు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయని చంద్రబాబు నాయుడు గారిని మనం చూస్తూ ఉన్నాం. కేవలం 2 ఏళ్లలో 3.5 లక్షల కోట్లు అప్పులు చేసి ఇచ్చిన ఏ ఒక్క పథకాన్ని కూడా సరిగ్గా అమలు చేయకుండా ఈరోజు ప్రభుత్వాన్ని నడుపుతూ పబ్బం గడుపుతుంటూ ప్రజల్ని మభ్యపెడుతూ పబ్బం గడుపుతూ ఉండే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజు జగనన్న తీసుకుంటే అమ్మఒడి ఇచ్చేవారు, అలాగే చేయూత ఇచ్చారు, ఆసరా ఇచ్చారు, అలాగే ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, అలాగే 32 లక్షల మంది ఆడబిడ్డలకు ఇళ్ల పట్టాలు, 22 లక్షల మంది ఆడబిడ్డలకు ఇల్లు నిర్మాణానికి సంకల్పించడం జరిగింది. అందులో 10 లక్షల ఇల్లు నిర్మాణం పూర్తి చేయడం కూడా మనందరము చూసాము. అలాగే సున్నా వడ్డీని టంచిన్గా వాళ్ళ అకౌంట్లో వేసి 5,000 కోట్లు సున్నా వడ్డీకి జగనన్న ఇవ్వడం జరిగింది. ఆసరా కింద 25,000 కోట్ల రూపాయలు మహిళల అకౌంట్లో వేయడం జరిగింది.
చేయూత కింద 19,000 కోట్ల రూపాయలు మహిళల అకౌంట్లో వేయడం జరిగింది. ఈబీసీ నేస్తం కింద 18,176 కోట్ల రూపాయలు మహిళల అకౌంట్లో వేయడం జరిగింది. కాపు నేస్తం కింద 2,029 కోట్ల రూపాయలు మహిళల అకౌంట్లో వేయడం జరిగింది. జగనన్న తోడు కింద 88 కోట్లు వడ్డీ రాయితీని ఇవ్వడం జరిగింది. అలాగే దిశ ద్వారా మహిళల రక్షణ కోసం పెద్దపీట వేయడం మనందరము చూసాం. దిశ చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదం చెందేట్టుగా చేసి కేంద్రం దగ్గరికి పంపించడం జరిగింది. దిశ యాప్ తీసుకొచ్చారు. దిశ పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దిశ చట్టం కేంద్రం దగ్గర పెండింగ్లో ఉన్న అది మన రాష్ట్రంలో అమలయ్యేట్టుగా అన్ని చర్యలు ఆ రోజు జగనన్న తీసుకున్నారు. ఈరోజు తీసుకుంటే దేశాన్ని రద్దు చేశారు. వీళ్ళ అధికారంలోకి వచ్చాక ఒక్కరికి కూడా ఒక్క సెంటు భూమి కూడా ఇళ్ల పట్టాల కింద ఇచ్చిన పరిస్థితి మనం చూడడం. అంత దారుణంగా మహిళల్ని మోసం చేశారు. అలాగే నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. అలాగే ఉచిత బస్సు మన అందరము చూసాం. 16 రకాల బస్సులుంటే అందులో 5 కేటగిరీ బస్సులకు మాత్రమే మహిళలు ఎక్కేట్టుగా అవకాశం కల్పించి 11 కేటగిరీల బస్సుల్లో మహిళలకి ఎక్కే అవకాశం వీళ్ళు కల్పించలేదు. అంత దారుణంగా ఈరోజు మోసం చేసిన పరిస్థితి కూడా మనం చూసాము. అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్స్ కూడా ఏడాదికి 3 ఇస్తామని చెప్పి 2 ఏళ్ళలో అందరికీ తీసుకుంటే ఒక్కొక్కరికి 1, 2 తప్ప అంతకంటే ఎక్కువ అందని పరిస్థితి మనం చూసాం. ఈ విధంగా అన్ని రకాలుగా ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు చేయకుండా ప్రజల్ని మభ్యపెడుతూ మోసం చేస్తూ వీళ్ళు ఈ సూపర్ 6 అనేది సూపర్ హిట్ అంటూ చెప్తారు. అలాగే ఉమ్మడి సభ, అభినందన సభ అనుకుంటూ, సక్సెస్ సభ అనుకుంటూ పెట్టుకుంటూ ఉన్నారు. మీకు మీ పరిపాలన సూపర్ హిట్ అని మాట్లాడే అర్హత మీకు లేదు. ఎట్టి పరిస్థితిలో మీరిచ్చిన హామీలన్నీ అమలు చేయాలి. ఏ విధంగా ఆ రోజు రాజమండ్రి మహానాడులో ఇచ్చిన ఈ ఆడబిడ్డ నిధి అనే దాన్ని ఇన్ని మహానాడులు అయ్యాయి. మీరు అధికారంలోకి వచ్చాక 2 ఏళ్ళు అయ్యాక అవుతున్న ఈ మహానాడులో కూడా మీరు హామీ ఇవ్వలేదు, దానికి నిధులు కేటాయించలేదు. సక్సెస్ సభలో కూడా దాన్ని ఆడబిడ్డ నిధి అనేది మేము ఇవ్వలేము అని ఇండైరెక్ట్గా చెప్తూ ఉన్నారంటే మీరు మహిళల్ని వెన్నుపోటు పొడిచారు. ఎప్పటికైనా ఇచ్చిన హామీలన్నీ అమలు చేయండి. ముఖ్యంగా ఆడబిడ్డ నిధిని అమలు చేసి తీరాలి. లేకపోతే మీ మెడలు వంచైన ఈ రాష్ట్ర మహిళలతో కలిపి మేము పోరాటం చేస్తామని తెలియజేస్తూ సెలవు.